సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శుభం గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రిగా అడ్లూరు ఉన్నారని, తాము ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందని హరీష్ రావు చులకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పారదర్శకత, నాణ్యత, క్వాలిటీ మాత్రమే ప్రాధాన్యత ముఖ్యమని తాము భావిస్తున్నామన్నారు. హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడి ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందని భావనలో హరీష్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అజారుద్దీన్, అడ్లూరు లక్ష్మణ్ తన శాఖల్లో అవినీతి చూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. పేద విద్యార్థులకు విద్య, నాణ్యమైన ఆహారం ఉండాలనే ఆలోచన తమకుంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ గత 10 సంవత్సరాల పాలనలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తమ శాఖల్లో తప్పు జరిగినట్లు చూపినా ఎలాంటి విచారణకైనా దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు ఉదయం పత్రికల్లో చూస్తా ఉంటే హరీష్ రావు గారు ఒక ప్రకటన చేసినారు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగింది. అది బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ ఏం కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా మరి అజరుద్దీన్ గారు కావచ్చు. ఈరోజు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మంత్రులుగా ఉన్నటువంటి శాఖల పట్ల పూర్తిగా చులకన చేసి మేము ఏదో పొరపాటు చేస్తున్నట్టుగా మాట్లాడతాం. మాది పారదర్శకత గతంలో పూర్తిగా ఏకత విధానం, సింగిల్ విండో. మేము పారదర్శకంగా సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ మంత్రులకు సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యశాఖ కోర్సులు ఏర్పాటు చేసి అన్ని కూడా క్వాలిఫైడ్ క్వాలిటీ పేరుకు టెండర్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతారు. ఎక్కడ కూడా ఎవరికి మంత్రులకు కానీ ఈ ప్రక్రియలో మిగతా క్షేత్రస్థాయి అధికారులకు ఎవరికి సంబంధం లేదు. శుభ్రంగా వీటికి సంబంధించి ఓపెన్ మార్కెట్ లో క్వాలిటీ ఫస్ట్ ప్రయారిటీ, పారదర్శకత అనేటువంటి మొదటి సూత్రంగా, నాణ్యత అనేటువంటి సూత్రంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తుంటే అనవసరపు ఆరోపణలు చేస్తూ వారి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగానే అవినీతి జరుగుతుందనేటువంటి అవగాహనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. మేము ముగ్గురు మంత్రులు అనుకున్నాం. లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ శాఖకు సంబంధించి, అజరుద్దీన్ గారు మైనార్టీ శాఖకు సంబంధించి, నేను బీసీ శాఖకు సంబంధించి నేను గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు సవాల్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి గుర్తిస్తే మేము దేనికైనా సిద్ధము. మేము పేద పిల్లలకు సంబంధించి పారదర్శకంగా బస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, మౌలిక సదుపాయాలు కలగజేస్తూ విద్యార్థుల సంఖ్య, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన సర్వేలో పెరిగినటువంటి మీ ముగ్గురు మంత్రులను మేము ఆ ఆలోచన కొద్ది వాళ్ళకు సంక్షేమం కొరకు తప్ప, ఎక్కడ పారదర్శక కొరకు తప్ప, ఎఫెక్టివ్నెస్ ఉండడం కొరకు తప్ప ఎక్కడ సెకండ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేస్తలేమనే మాటలు ఇతరులకు తెలియజేస్తూ, ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తాం. మేము పారదర్శకంగా ఉన్నారో పందికొక్కులుగా తిన్నటువంటి ఆనాటి ఈ శాఖల్లో నిర్వహించినటువంటి వాళ్ళకు ఒకసారి విచారణ చెప్తే, ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖల్లో గిరిజన, హరిజన, మైనార్టీ, బీసీలకు సంబంధించి ఎవరో ఉండి ఈరోజు మేము దానికి సంబంధించిన ఏదైనా మాట్లాడితే పొరపాటు ఏదైనా ఉంటుంటే, ఈరోజు మేము గత 10 సంవత్సరాలు ఈ శాఖలకు సంబంధించినటువంటి పారదర్శకంగా పందికొక్కులాగా ఇప్పుడు కూడా మా పారదర్శకతకు సంబంధించి ఎక్కడ వివాదం జరిగినా, ఎక్కడ తప్పు చేస్తున్నారని చూపెట్టినా మేము ముగ్గురంగా వాళ్ళిద్దరి పక్షాన కూడా మేము ముగ్గురం ఎటువంటి విచారణకైనా, ఎటువంటి చర్యకైనా, ఎటువంటి మీరు దాన్ని ప్రూవ్ చేయకపోతే, దాని ఏదైనా మీరు ఆరోపణ మాట్లాడినటువంటి మాటలు దానికి సంబంధించి అవాస్తవం కాదు అని చెప్పగలిగితే తప్పకుండా మేము దానికి సంబంధించిన ప్రతిస్పందించాల్సి సిద్ధంగా ఉన్నాం.